మీరు ఒకసారి షేర్ చేసుకున్నారు కదా మీ స్టోరీ, ఆ టైంలో మీ బ్రదర్ ఎవరో డబ్బులు ఆయన సెండ్ చేస్తూ ఉండేవారు. మీకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత బ్రెయిన్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, మనం సంపాదించలేకపోతున్నాం, ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, పాపం ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అంతా వదిలేసి స్టేజ్ ఎక్కినప్పుడు అంతా వదిలేస్తానన్నారు చూడండి, అది ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. సీరియస్లీ కనిపించింది అది లైవ్లో. మీరు ఇన్ని కష్టాలు ఉంటాయి అంటే జోక్గా విన్నాం, ఇలాంటి ఒక చిన్న విన్నాం, అంటే ఎక్కువ నవ్వే వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ గారు చెప్పిన కోటేషన్స్ ఇలాంటివి విన్నాం, కానీ లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూసాం అనమాట మీరు అప్పుడు చెప్పినప్పుడు. ఇప్పుడు రాబిన్ విలియమ్స్ ఆల్సో వెంట్ త్రూ ద సేమ్. పీపుల్ గో త్రూ దట్. అంతే కదా, లైఫ్ ని డిఫరెంట్ గా చూస్తారు, అందుకనే అట్లా చేయగలుగుతారు. ఇప్పుడు అది వర్క్ అది. ఇప్పుడు మేము నాకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను స్టేజ్ మీదకి ఎక్కి నవ్వించకపోతే నన్ను తిడతారు కదా. ఒకసారి నిజంగానే మా ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, జబర్దస్త్ కొత్తలో అప్పుడే మా తాతగారు చనిపోయారు, నేను స్కిట్ ఎక్కాలి, మొత్తం త్రూ అవుట్ నా మీదే ఉంది స్కిట్ ఎక్కాలి. అప్పుడే మా నాన్న ఫోన్ చేసి ఇలా తాతయ్య చనిపోయారు రా అని చెప్పాడు. నాకు మా తాత అంటే ఫుల్ ఇష్టం, నేను ఫుల్ ఆయనతో ఉంటా. నేను ఈవెన్ వెళ్ళలేని పరిస్థితి, నేను అప్పుడు ఆ స్కిట్ వదిలేసి వెళ్ళలేను, షూటింగ్ వదిలేసి వెళ్ళలేని పరిస్థితి. నేను పక్కెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేసి మళ్ళీ వచ్చి స్కిట్ చేసి ఆ స్కిట్ సూపర్ చేశా. మరి అది ఎందుకో తెలియదు నాకు, దాని మీద ఇష్టంతో చేశానా లేక ఆ బాధ అది మర్చిపోవటానికి చేసిన తెలియదు, సూపర్ చేశా, అది ఫుల్ అప్లాజ్ వచ్చింది. దాని తర్వాత నాకు వెళ్ళటానికి కూడా, అంటే మా తాతని చివరిగా చూసుకోవటానికి కూడా నాకు అది లేదు. సో అంటే అవన్నీ పక్కన పెట్టే ఇవి చేయాలి, తప్పదు ఇంకా అది. ఇంకంతే స్టేజ్ ఆ టైం అలాంటిది, ఇంకంతే, దానికి ఏం చేయలేం. సో అట్లా.